హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 9th క్లాస్ తెలుగు సబ్జెక్ట్లో మనకి పద్య భాగం గద్య భాగం అని ఉన్నాయండి. పద్య భాగంలో 7 పాఠాలు, గద్య భాగంలో 7 పాఠాలు. అయితే మనం గద్య భాగంలో 5వ పాఠం ఏ దేశమేగిన లెసన్కి గ్రామర్ చూద్దాము, వ్యాకరణాంశాలు ఒకసారి రివిజన్ అయితే చేసుకుందామండి. చూడండి, ఏ దేశమేగిన లెసన్. వ్యాకరణాంశాలు సందులు, అనునాసిక సంధి, వర్గ పంచమాక్షరాలు అనునాసికాలు అని దిగువ తరగతిలో నేర్చుకున్నారు కదా. వర్ణమాలలోని కావర్గంలో పంచమాక్షరం జ్ఞ. క్రింది పట్టికను గమనించండి. చూడండి, కావర్గంలో పంచమాక్షరం జ్ఞ కదా. క్రింది పదాల సంధి విసంధి రూపాలను గమనించండి. వాగ్మయం, వాక్ ప్లస్ మయం, రాన్మణి, రాట్ ప్లస్ మణి, జగన్నాటకం, జగత్ ప్లస్ నాటకం. ఇవన్నీ కా టా తా అనే పరుషాలు వస్తాయండి. పై 3 ఉదాహరణల్లో పూర్వపదం చివరన వరుసగా వర్గ ప్రథమాక్షరాలైన కా టా తాలు ఉన్నాయి. కా టా తాలు ఉన్నాయి. పరపదంలో మొదట నా మా అనునాసికాలు ఉన్నాయి. చూడండి, మా మా నా ఇవే వస్తాయండి పరపదంలో మొదటి అక్షరం. నెక్స్ట్ చూద్దాము. వీటికి సంధి జరిగినప్పుడు క్ ప్లస్ మా జ్మా అవుతుంది. కా బదులుగా జ్ఞా ఆదేశంగా వచ్చింది. ట్ ప్లస్ మా మా, టా బదులుగా నా ఆదేశంగా వచ్చింది. త ప్లస్ నా తా బదులుగా నా ఆదేశంగా వచ్చింది. వర్గ ప్రథమాక్షరాలైన కాచట తపలకు నా గాని మా గాని పరమైతే అదే వర్గ అనునాసిక జా జ్ఞా ఇన్ని నా నా మా లవ్ ఆదేశంగా వస్తాయి. దీన్ని అనునాసిక సంధి అంటారు. చూడండి, పరుషాలకి అవే వర్గంలో అనునాసికాలు వస్తాయి అని చెప్తున్నారు. క్రింది పదాలను విడదీసి సంధి సూత్రంతో సరిచూడండి. మరున్నందనుడు, మరుత్ ప్లస్ నందనుడు. జగన్నాథుడు, జగత్ ప్లస్ నాథుడు. రాన్ మహేంద్రవరం, రాట్ ప్లస్ మహేంద్రవరం. క్రింది విసంధి రూపాలను కలిపి పదాలను రాయండి. వాక్మహిమ, వాగ్మహిమ. షట్ముఖుడు, షణ్ముఖుడు. సత్నుతి, సన్నుతి. చిత్మయం, చిన్మయం. ఇలా చూసుకోండి, ఇవన్నీ మనకి పరుషాలు వస్తాయి. ఇవి మట్టుకు మా నా అనే వస్తాయి. కలిపితే మట్టుకు మనకి అనునాసికాలు వస్తున్నాయి. సమాసాలు. క్రింది సమాస పదాలకు విగ్రహవాక్యం రాసి సమాసాన్ని గుర్తించండి. బెర్లిన్ నగరం, బెర్లిన్ నగరం. నగరం పేర్లు వచ్చినప్పుడు మనం చూడండి, బెర్లిన్ అనే పేరు గల నగరం. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. పేర్లు వచ్చినప్పుడు ఇదే రాయాలండి. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. శాస్త్రాభిమాని, శాస్త్రమునందు అభిమాని. కలవాడు, బహువ్రీహి సమాసం. కలవాడు కలది వస్తే బహువ్రీహి సమాసం. పురాణ ఇతిహాసాలు, పురాణము ఇతిహాసాలు. పురాణం ఇతిహాసము ద్వంద్వ సమాసం. యాత్రానుభవం, యాత్రను గూర్చి అనుభవం ద్వితీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ అలంకారాలండి. క్రింది వాక్యాల్లోని అలంకారం గుర్తించి సమన్వయం చేయండి. సంసార సాగరం ఎదడం గొప్పవారికి కష్టసాధ్యం. రూపకాలంకారం. అన్ని ధనములలో కెల్లా విద్యాధనము ప్రధానమైనది. రూపకాలంకారం. వారు విజేతపై కుసుమాక్షతలు జల్లిరి. రూపకాలంకారము. రూపకాలంకారం సూత్రం చూడండి. ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెబితే దానిని రూపకాలంకారం అంటారు. అభేదం అంటే రెండు ఒకటే, భేదం లేనిది అని అర్థమండి. నెక్స్ట్ వాక్యాలు రకాలు. కర్తరి కర్మరి వాక్యాలు. కర్త ప్రధానంగా రాసే వాక్యాలను కర్తరి వాక్యాలని, కర్మ ప్రధానంగా రాసే వాక్యాలను కర్మరి వాక్యాలని అంటారని తెలుసు కదా. కర్మని వాక్యాలు అంటారని తెలుసు కదా. క్రింది వాక్యాలను కర్మని వాక్యాలుగా మార్చి రాయండి. చూడండి, రవి జామకాయను తిన్నాడు అనిచ్చారు. రవి చేత జామకాయ తినబడింది. చేత బడి అని వస్తుంది. చూడండి, కర్త దగ్గర చేత, క్రియ దగ్గర బడి వస్తుంది. భావన ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది. భావన చేత ప్రాజెక్టు పని పూర్తి చేయబడింది. బడి. హర్షిత్ కబడ్డీ జట్టును గెలిపించాడు. హర్షిత్ చేత కబడ్డీ జట్టు గెలిపించబడింది. నెక్స్ట్ క్రింది వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చి రాయండి. చెట్టు కవిత ఇస్మాయిల్ చే రాయబడింది. ఇస్మాయిల్ చెట్టు కవితను రాశారు. ను. చూడండి, ద్వితీయ విభక్తి నీ ను అని వస్తాయి. గాంధీజీ గారి చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది. గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహంను నడిపించారు. చికాగోలో స్వామి వివేకానంద గారిచే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి. చికాగోలో
స్వామి వివేకానంద గారు గొప్ప ఉపన్యాసాలను ఇచ్చారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.